మమ్మీ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఏం చేస్తున్నావు ఈరోజు బెండకాయ తాలింపు కాదండి, బెండకాయ పులుసు కాదు, నేను ఇంకో వెరైటీ కూర చేస్తున్నాను. దాన్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీన్ని బెండకాయలు అయితే 1/2 కేజీ తీసుకున్నాను, 2 టమోటాలు తీసుకున్నాను, 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను. బెండకాయలను అయితే శుభ్రంగా కడిగి సన్నగా మనం బెండకాయ తాలింపు కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. బెండకాయ తాలింపు ఎలా చేయాలో తెలుసు కదా, ఆ వేలోనే ఇది బెండకాయ టమోటా అన్నమాట. ఇంకా సూపర్ ఉంటది ఇది. మా చెల్లికి బెండకాయలు అంటే పిచ్చి, దాంతో 2-3 రోజులు బతికేమన్నా బతికేస్తుంది. బాగా ఇష్టం మా అమ్ములకి. సో ఇప్పుడు ఈ కట్ చేసేసాక చూపిస్తాను. ఇది నిజంగా బాగుంటది అనమాట. మా మమ్మీ ఒకసారి ట్రై చేసింది ఎలా వస్తుందని చెప్పి, కానీ బాగా వచ్చింది. అందుకని ఆ రెసిపీ ఈరోజు చూపిస్తుంది. చాలా బాగుంటది టమాటా కూర అనమాట ఇది. ఓకే, మమ్మీ అన్ని కట్ చేసేసింది. ఈ బెండకాయలు అయితే సన్నగా మనం ఫ్రై చేసుకుంటాం కదండి, ఆ ఫ్రైకి కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. 2 ఆనియన్స్, 3 టమాటాలు కూడా పొండుగా బాగా మెత్తగా తీసుకోవాలి. కొంచెం కరివేపాకు. 2 ఎందుకు పెట్టాము మమ్మీ? ఇవి 2 పాన్లు పెట్టేసి 2 స్టవ్లు వెలిగించేసానండి ఈరోజు. ఇది ఎందుకో చూపిస్తా. ఇప్పుడు ఆయిల్ వేసి 2 చూపిస్తా. ఎందుకని చెప్పా. దీంట్లో అయితే మనం బెండకాయలు సపరేట్గా ఫ్రై చేసుకుంటాం కదా, అలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కూర చేసుకోవాలి. అది చూసేదాన్ని బట్టి అర్థమైద్దిరా. 2 కలిపి చేయకూడదా? బాగోదు. ఫస్ట్ ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసాను. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నా. 2 కలిపి చేయకూడదు అంట. 2 ప్యాన్స్ తీసుకుంది. దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసాను. దీంట్లో ఒక 2 స్పూన్లు వేసాను. చూడు, దీంట్లో ఒక 2 స్పూన్స్, దీంట్లో ఒక 2 స్పూన్స్ వేసిందంట. బెండకాయల్ని ఈ పాన్లో వేస్తున్నాను. దూరం జరుగు. డైరెక్ట్గా మమ్మీ దీంట్లో ఆనియన్స్ టమాటాలు ఏం తర్వాత దీంట్లో ఏం లే, సాల్ట్ కానీ ఏం వేసేదిలే, ఆవాలు కానీ ఏం వేసేదిలే, జస్ట్ బెండకాయలు మాత్రమే వేసి వేగించుకోవాలి. ఓకే, దీంట్లో కొంచెం ఆవాలు వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది కదా, కొంచెం ఆవాలు, తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా వేగించుకోవాలి. ఇక్కడ మన బెండకాయలు ఫ్రై అవుతున్నాయి, బాగా ఫ్రై అవుతున్నాయి. వీటిని అప్పుడప్పుడు అంట మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకూడదు, వేగించుకోవాలి బాగా. అలాగే మనం ఆనియన్స్ కూడా బాగా వేగించుకోవాలి. ఇప్పుడు పసుపు వేద్దాం మమ్మీ. అప్పుడు కొంచెం పసుపు వేస్తాను, నీకు బాగా అలవాటు అయిపోయింటుంది. ఏం వేద్దాం అలవాటు చేస్తే. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేస్తాను ఆనియన్స్లో వేసి ఇవి బాగా వేగే వరకు వేగించుకోవాలి. అయితే ఎర్రగా వేగాలండి, ఎర్రగడ్డలు కూడా వేగుతూ ఉన్నాయి. ఇంకా టైం పడుతుంది కదా మమ్మీ. ఇప్పుడు బెండకాయలు కూడా మధ్య మధ్యలో కలుపుకోవాలి. మనం బెండకాయలు వేగించుకొని అయినా కూర చేసుకోవచ్చు, కానీ స్టవ్ ఖాళీగా ఉంది కదా, అందుకని బెండకాయలు వేగించుకుంటున్నాను. మనం బెండకాయలు వేగించి పక్కన పెట్టుకొని అయినా కూర చేసుకోవచ్చు, కానీ అవి మాత్రం సపరేట్గానే చేయాలా? ఇది సపరేట్గానే వేగించుకొని చేయాలా, లేకపోతే టేస్ట్ బాగోదు. వీటిని కొంచెం ఆయిల్లో వేగించుకోవాలి. మనం ఫ్రైకి వేగించుకుంటాం కదా, అలాగే ఉత్త బెండకాయలు వేగించాలి, ఏం వేయకూడదు. ఆనియన్స్ వేగిపోయాయా? వేగలే, ఇంకా టైం పడుతుందంట. వేగేదాకా వెయిట్ చేద్దాం. మమ్మీ మన ఎర్రగడ్డలు వేగిపోయినట్టు చూడు, వేగుతా ఉన్నాయి. బెండకాయలు మాత్రం అప్పుడప్పుడు మరి బజ్జి చేసుకోకుండా కలుపుతూ ఉండాలి.
సరే మమ్మీ వీటి పరిస్థితి చూడు. ఎర్రగడ్డలు కూడా వేయిపోయినాయండి చూడండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. చూడండి పండు టమాటాలు అయితే వేసుకోండి, గుర్తు పెట్టుకోండి బాగా. పండు టమాటాలు అయితేనే బాగా గుజ్జు వస్తుంది, మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. మమ్మీ నువ్వు ఇందాకటి నుంచి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు గెంతున్నాం. అది కలిపి మళ్ళీ ఇక్కడికి కలిపి ఇక్కడ ఇది కలిపి అది అక్కడికి మళ్ళీ. ఓకే ఇప్పుడు రెండిట్లో టైం పడుతుందా మమ్మీ? టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. ఇది సాల్ట్ ఇప్పుడు కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకున్నాం. దీంట్లో కొంచెం సాల్ట్, దీంట్లో కూడా కొంచెం వేసుకున్నాం, కొంచెం వాడాయి కదా కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి కొంచెం వేగాక సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అది టమాటాల్లో సాల్ట్ వేసుకుని కలపాలి. దీంట్లో వేగక ముందే సాల్ట్ వేస్తే బెండకాయలో ముందు వేయకుండానే సాల్ట్ వేసేసాం అనుకో గుజ్జు అయిపోద్ది. అందుకని కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసుకుంటే గుజ్జు కాదు. అయితే టమాటాలు గుజ్జు అయిన దాకా బాగా కలుపుకోవాలండి, బాగా గుజ్జు అయిపోవాలి. టేస్ట్ అంతా ఈ టమాటా బాగా ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది. ఓకే ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకున్నాము. కారం కూడా ఎక్కువ అవసరం ఉండదు, ఒక చిన్న స్పూన్తో ఒక స్పూను కొంచెం వేసాను. ఇది చాలా చిన్నది, ఇందులో పెద్దగా అనిపిస్తుంది. చాలా చిన్న స్పూన్ అది. ఇదంతా బాగా గుజ్జు అయిపోవాలి. ఎక్కువ పండు టమాటాలు నేను ఎందుకు చెప్తున్నానంటే పండు టమాటాలు వేసుకుంటే బాగా గుజ్జు వస్తుంది, బాగా టేస్ట్ ఉంటుంది. అందుకని మన బెండకాయలు కూడా వేయిపోవచ్చినాయండి. చూడండి చెమ్మంతా పీల్చేసింది. స్టార్టింగ్ లో నిండా ఉన్నట్టు అంతే, ఇప్పుడు దానికి సగం కూడా లేవు. బెండకాయ కొంచెం అయిపోతాయి వాడేటప్పటికి, చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. అందుకే సాల్ట్ అయింది ఫస్ట్ లో, బజ్జీ లాగా అయిపోద్దని. ఇప్పుడు చూడు బజ్జీ కాకుండా బాగున్నాయిగా. ఇంకొంచెమే దొండకాయ ఫ్రై అవ్వాలి. ఈ లోపల ఇది చూద్దాము. ఇది అంతా ముందుగా చేసేసుకొని దాని తర్వాత కూర చేసుకోండి. మమ్మీ అయితే అటు నుంచి ఇటు ఎగరడానికి 2 పెట్టుకుంది. బెండకాయ కూడా ఫ్రై అయిపోయిందండి. లేత బెండకాయలు కదా బాగా టేస్ట్ ఉంటుంది. టమాటాలు కూడా బాగా గుజ్జు అయిపోయినట్టున్నాయి. టమాటాలు కూడా బాగా గుజ్జు అయ్యి ఇంకా గుజ్జు కావాలి టమాటాలు, ఇంకా బాగా మొత్తం బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే బాగా టేస్ట్ ఉంటుంది. అసలు యాక్చువల్గా మా మమ్మీ ఇది ఎందుకు చేసిందంటే నార్మల్గా ఏంటది బెండకాయ ఫ్రై చేస్తుంటారు కదా, కొత్తగా అందులో టమోటా యాడ్ చేస్తే ఎట్లుంటుందని చెప్పి ముందుగా ఇవి ఫ్రై చేసి యాడ్ చేసింది అనమాట. బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇంకా దాని తర్వాత ఇంకా బాగుండేటప్పటికి అలా కంటిన్యూ చేసింది బాగుందని చెప్పి. అందరూ కొంతమంది కూడా చేస్తుంటారు నాకు తెలిసి, నేను చూడలేదు. కొంచెం అన్నం కొంచెం కూర అయితే చాలండి, ఎక్కువ అన్నం కలుస్తుంది, బాగుంటుంది టేస్ట్. బెండకాయలు ఊరికే బుడ్డగా అయిపోతాయి కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకోండి. బెండకాయలు బాగా ఇష్టపడే వాళ్ళైతే బెండకాయలు తింటే మ్యాక్స్ వస్తుంది అని చెప్పని అన్నారు. వచ్చిందో రాలేదో నాకైతే తెలియదు, కానీ బెండకాయల మీద మాత్రం ఇష్టం పెరిగింది తిని తిని. బెండకాయలు తింటే మా చెల్లి అయితే బాగా ఇష్టం, అసలు చికెన్ మీద ఇది ఎక్కువ బాగా ఇష్టం. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే మా ఊర్లో ఎక్కువ బెండకాయలు, చిక్కుడుకాయలు, అన్ని కాకరకాయలు ఫేమస్ అండి బాగా. అది ఎక్కువ ఊరికి వెళ్తే మా నాన్న అయితే ఎక్కువ మా అమ్మ కోసం బెండకాయలు ఎక్కువ తెస్తాడు. మా అమ్మమ్మ అయితే ప్రజెంట్ ఊర్లో అక్కడ ఇంటి ముందు పెద్ద స్థలం ఉంటుంది, ఆడంతా ఒక తోటలాగా పూల చెట్లు నాటేసింది. వీడియోలో కూడా చూపించున్నాము. నెక్స్ట్ టైం ఒకసారి పోతే ఒకసారి చూపిస్తాము. మా అమ్మమ్మ అయితే పూల చెట్లు, మా మమ్మీకి మా అమ్మమ్మకి వాళ్ళందరికీ పూలు చెట్లు అంటే ప్రాణం. ఒక యాడ్ ఉంటుంది ఏంటది, మాకు పశువులు అంటే ప్రాణం, అలాగే మాకు పూల చెట్లు అంటే ప్రాణం అని చెప్పాలి ఇద్దరు నిల్చొని. ఓకే పూర్తి అయిపోయా. ఈ దొండకాయ అయితే స్టవ్ ఆఫ్, బెండకాయ మమ్మీ అది బెండకాయ అయితే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి, ఏగిపోయినాయి. ఓకే కాపేస్తున్నాను. మరి బాగా ఎండిపోయినట్టు ఫ్రై అయిపోకూడదు,
మీడియం సైజులో ఫ్రై అయితే చాలు, మరి ఎండిపోయినట్టుగా. స్టవ్ ఆపేసేదాన్ని. ఓకే, స్టవ్ ఆపేసిందంట, నేను పక్కన పెట్టేసుకున్నాం. ఇది ఇప్పుడు ఏమి లేదు మమ్మీ ఇందులో, ఇది గుజ్జు గుజ్జు అయిపోయిందా? ఇంకా వాడాలి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే కొంచెం చేసుకునే వాళ్ళకి బాగా క్లారిటీగా ఉండాలని చెప్పింది చెప్తున్నారు అనుకోకండి. ఇప్పుడు చూడండి ఎలా ఫ్రై అయిపోయిందో, ఇది మొత్తం చెమ్మలేదు, మొత్తం గుజ్జు అయిపోయింది కదా. ఇప్పుడు మనం బెండకాయలు దీంట్లో వేస్తాం. ఓకే, ఇందులో కారం వేసావా మమ్మీ? కారం వేసా, చూపించలా కొంచెం మర్చిపోయా. బెండకాయని టమాటా గుజ్జులు వేసేస్తానండి. ఓకే, నీళ్ళే వేయకూడదండి, నీళ్ళు అసలు వేయకూడదు. అది పులుసు అయిపోతుంది కదా అప్పుడు, అది అప్పుడు పులుసు అయిపోతుంది కదా అంటున్నా. పులుసు అయిపోతుంది, నీళ్ళు అస్సలు నీళ్ళు వాడితే ఇది పులుసు అయిపోతుంది. కానీ పులుసు అయినా పులుసు వేరే, ఇది వేరే, కొంచెం టేస్ట్ మారిపోతుంది. చూడ్డానికి అయితే నాకు బాగా నచ్చింది, తినడానికి కూడా బాగుంటుంది. ఇది తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు. నేను దీనికోసం ఏం తినకుండా వెయిట్ చేస్తున్నాను అక్కడ నుంచి. ఓకే, ఇంకా పూర్తి అయిపోయినట్టే కదా? కొంచెం ఫ్రై చేసి పూర్తి అయిపోయినట్టే అండి. ఓకే, చాలా అంటే చాలా బాగుంటుందండి, మర్చిపోకుండా ట్రై చేయండి. మర్చిపోకుండా ట్రై చేసి మాకు సహాయం చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెండకాయలు మా అమ్మకే కాదు, మా అమ్మ లాంటి వాళ్ళకి చాలామందికి ఇష్టం ఉంటుంది. వాళ్ళు రకరకాలు ట్రై చేయాలని ఉంటారు కదా, దాంట్లో ఇది కూడా ట్రై చేయండి. చూడండి, వాటర్ అస్సలు వేయలేదు. ఇది కొంచెం అయినా సరే అన్నంలో చాలా ఎక్కువ కలుస్తుంది. ఇంకా కొంచెం సేపు వేగించుకుని ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు. ఉప్పు చూసి వేసుకోండి కావాలంటే. నాకైతే సరిపోయింది, నేను వేసిన ఉప్పు సరిపోయిందంట. ఉప్పు అంతేనండి, అయిపోయింది. అయిపోయిందా? కరివేపాకు వేసుకున్నాము. కొత్తిమీర కరివేపాక, ఉత్త కరివేపాక? కొత్తిమీర లేదు, కరివేపాకు ఉంది, రెండు వేసుకోవచ్చు. కానీ మన దగ్గర కొత్తిమీర లేదు. అయ్యో, సరేలే, నెక్స్ట్ టైం కొత్తిమీర నేను తీసుకొచ్చి చేస్తాం. కొత్తిమీర వేస్తే ఇంకా బాగా టేస్ట్ వస్తుందండి. కానీ అవన్నీ మనం తినేటప్పుడు అన్ని పక్కనే పెడతాం. కొంచెం మంట తగ్గించుకుంటూ చేసుకోండి, ఎందుకంటే మాడిపోకుండా. దీంట్లో వాటర్ వేయం కాబట్టి చిన్న మంట మీదే చేసుకోండి, బాగుంటుంది. ఆ టమోటా నుంచి, ఆ బెండకాయ నుంచి వచ్చేది కలవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాండి. అంతే, అయిపోయింది, రెడీ అయిపోయింది. అయిపోయిందా మమ్మీ మన బెండకాయ కూర? అంతేనండి, మన బెండకాయ టమోటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ బెండకాయ పులుసు తీయంగా నచ్చని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బెండకాయ అంటే ఇంకా ఇష్టపడే వాళ్ళు ఇంకా ట్రై చేసి చూడండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. బాయ్. అందరూ లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, బాయ్ అందరికీ.